శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మకర రాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. మరో 2 రోజుల్లో మీకు జరగబోయేది ఇదే. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా మకర రాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చిపోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం బాగోలేదు, ఏ పని చేసినా కూడా మాకు అస్సలు కలిసిబాటు లేదు అని ఒక రకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. మా టైం అసలు ఏమాత్రం కూడా బాగోలేదని చెప్పి ఎన్నోసార్లు మీలోనే మీరు కుమిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి నుంచి అయితే మీకు గోల్డెన్ టైం మొదలయ్యిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇక కొంతమందికి శత్రువులు పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో కుట్రలు పన్ని, దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద, మీ కుటుంబం మీద జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో మేము మధ్యలో చెప్తాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ నమః అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు? అసలు ఆ నాగదేవతలు ఎట్లాంటి సమయాల్లో మీ ఇంట్లో తిరుగుతున్నారు? వారిని మీరు ఎలా గుర్తించాలి? వారిని పట్టించుకోకుండా ఉంటే మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మీ మీద కలగాలి అంటే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క అదృష్టం వల్ల, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం, కృప అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం అనేవి కూడా ఉన్నాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు గనక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీకు సమస్యలనేవి ఇప్పుడే పడేదానికంటే డబల్ అవుతాయని చెప్పుకోవచ్చు. అసలు మీరు చేసి ఆ పొరపాట్లు ఏంటి? నాగదేవతలు మీరు ఎలా అంతే శాంతింప చేయాలి? ఏం చేయాలి? ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఇవన్నీ కూడండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మకర రాశి వారి యొక్క మంచి కోసమే ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట, అంటే మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతను మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తాము. అవి గనక మీరు పాటించినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడతాయని కాదండి ఇక్కడ ఉద్దేశం. ఆ దైవ అనుగ్రహం మీద మీ మీద ఉంటే మన జీవితంలో మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, చేసే ప్రతి పనిలో కలిసిపాటు, నష్టాలు లేకుండా ఉండడం. కొంతమంది శత్రువులు పని కట్టుకొని మరి మీ మీద చేసే కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే మీరు సంతోషంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా వినండి. మకర రాశి, రాశి చక్రంలోని 11వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు. శ్రావణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు. మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ మకర రాశి పరిధిలోకి వస్తాయి. ఈ రాశికి అధిపతి శని. అందువల్ల ఈ రాశి వారు క్రమశిక్షణ, ఆశయం మరియు ఆచరాత్మక దృక్పథంతో ఉంటారు. వీరు చాలా ఆశలు, క్రమశిక్షణ మరియు బాధ్యత గల వ్యక్తులు. వాస్తవిక దృక్పథంతో ఉంటారు మరియు లక్ష్యాలు చేరుకోవడానికి చాలా కష్టపడి పనిచేస్తారు. సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు గౌరవిస్తారు. మీలో సహనం చాలా ఎక్కువగా మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు. బయటకు గంభీరంగా, కఠినంగా కనిపించిన మీలో సున్నితమైన ఆశీభావం దాగి ఉంటుంది. విజయం, కీర్తి మరియు సామాజిక గౌరవం కోసం నిరంతరం శ్రమిస్తారు. మీరు బాధితమైన స్వభావం, ఆచరణాత్మక విధానం
మరియు అద్భుతమైన నిర్వహణ నైపుణులుగా మిమ్మల్ని గొప్ప నాయకులను చేస్తాయి. అయితే మీరు కొన్నిసార్లు నిరాశవాదానికి మరియు ప్రతికూల ఆలోచనలకు లోనవుతూ ఉంటారు. పనిలో మునిగిపోయిన వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ మకర రాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శని ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే ఉంటారు. సుఖ సంతోషాలు ఇష్టపడతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అండి మీరు ఈ మకర రాశి వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత కరువయిందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళే దగ్గరే వీళ్ళు అవమానాలు, నిందలు పడవలసి వచ్చింది. ఆర్థికంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడమే లేదా రాయవలసిన డబ్బు సకాలంలో మీకు అందకపోవడం వలన వీళ్ళలో మానసిక ఎంతో నరకాన్ని, వేదనను అనుభవించారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టానికి, అలాగే కార్చినటువంటి ప్రతి కన్నీళ్లకు ఇప్పటితో పరిష్కారం అనేది దొరికింది అని చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించిన ఒక అద్భుతం అనేది మీ జీవితంలో జరగబోతుంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు సంచరించబోతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతల ఇంట్లోనే తిరుగుతున్నారు మీ ఇంట్లోనే. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారా? లేకపోతే ఏ సమయంలో వస్తున్నారా? ఏ సమయాల్లో బయటికి వెళుతున్నారా? మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు? ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటేనే మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలు మౌనంగా భరించారు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎవరిని కూడా ఒక్క పల్లెత్తు మాట అనలేదు మీరు. దైవాన్ని కూడా ఎప్పుడు వెనుకేయలేదు. అంటే బాధలు వస్తున్నాయి కదా! దేవుడు లేడు. దేవుడికి ఎన్ని పూజలు చేసినా కూడా మన తలరాతలు ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కొంతమంది దైవాన్ని కూడా వెనకే పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది కూడా చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా వదిలిపెట్టలేదు. దైవ నామస్మరణనే నిరంతరం స్మరిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని మీరు అనుకుంటూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. మీరేంటంటే ఏదైనా పెద్ద సమస్య అయినా సరే గొడ్డలతో పోవాల్సిన దాన్ని కూడా గోటుతో పోతుంది. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు అంటే ఆ నాగదేవతల యొక్క కృప యొక్క అనుగ్రహమే వాళ్ళ మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. అలాగే మీ శత్రుల గుండెల్లో కూడా వణిక పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానేనండి కొంతమంది శత్రులు అనేవారు తయారయ్యారు. అది బయట మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కూడా కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు. అంటే మీకు రక్త సంబంధాలలో లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులలో కూడా ఉన్నారు. బంధువులలో కూడా ఉన్నారు. ఇలా ఎవరైనా సరే వాళ్ళు మీకు అంటే మీకు తెలియకుండానే శత్రువులుగా తయారయ్యారు. ఆ వ్యక్తుల పేర్లు కూడా ఈ వీడియోలో చెప్తామండి. అలా వాళ్ళు ఏమిటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తూ వచ్చారు. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. మీ నమ్మినా నమ్మకపోయినా సరే వాళ్ళు ఎలాగైనా సరేనండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు కారణం ఏంటి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఏంటంటే కొంత విధిరాత అయితే కొంత శత్రువులు మీ వెనకాల తవ్వేటువంటి గోతులే. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా అంటే మీకు గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని కూర్చుంటే ఆ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికి తిప్పగొట్టే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఏవి కూడా మీరు గమనించలేకపోతున్నారు, పట్టించుకోవట్లేదు. మీకు తెలియక కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ పనులు చేస్తూ ఉంటే ఏంటంటే ఆ నాగదేవతలు కోపాన్ని తెప్పిస్తున్నాయి. అంటే మిమ్మల్ని కాపాడుకుంటూ వాళ్ళు కొన్నిసార్లు కాపాడుకోలేకపోతున్నారు. కొన్ని సమస్యల వల్ల, మీరు చేసే పొరపాట్ల వల్ల, మీరు చేసే పని పొరపాట్ల వల్ల అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి
వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి, మీకు సమస్యలు తెచ్చిపెట్టడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనులలో మార్పులనేవి చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ పరిహారం మీకు తప్పక పాటించండి. ఇవి జ్యోతిష్య నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మేము స్వీకరించి ఈ పరిహారాలు అనేవి మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పరిహారాలు మీరు ఆచరించడం వల్ల మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ నాగదేవతలు సామాన్యుల వంటి శక్తులు కాదు. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గగ్గుర్లు పుట్టిస్తుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అద్భుతమైన నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రులు మీ మీద ప్రయోగించినటువంటి చేతబడులు, తాత్విక శక్తులను ఆ నాగదేవతలు అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల మీ అదృష్టంగా చెప్పుకోవచ్చండి. ఇలా అందరికీ జరగదు. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాసిపెట్టి ఉండాలి. కానీ మీ నుంచి ఒకే ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది గనక మీరు చేయకపోతే, అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. ఇక ఆ తర్వాత ఎంత నెత్తి తలనోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి పెద్ద రహస్యం మీరు కోటీశ్వరులయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలసాలను దర్జాను చూసి ఈ ప్రపంచమే ముక్కుమని వేలేసుకుంటుంది. వేడ్చేవాళ్ళు ఇంకా వేడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైన విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ గ్రహగతులు విశ్లేషించి మరి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసి ఈ చిన్న చిన్న పొరపాట్లేనండి. అవునండి. ఆ విషయం మీరు తెలుసుకొని అంటే మీరు తెలిసి తెలియక చేసేటి పాపం వల్లే ఇలా జరుగుతుంది. మీరు తెలిసి తెలియక చేసిన పాపం అనేది మీ వల్లే జరుగుతుంది. ఏది ఏ రూపంలో ఏంటో అదే అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీరు తెలిసి చేసినా తెలియక చేసిన పాపం అయితే మీ వల్లే జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడి భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గం కూడా ఇక్కడ ఈ వీడియోలో చెప్తామండి. అలాగే మీ శత్రులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు కూడా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి వారిని మీరు దూరం చేసుకోవద్దు. మీరు మీ ఇంట్లో ఈ రోజున ఏమాత్రమైనా సరే ఈ సంతోషకరమైన ఆ సమయాన్ని ఉండగలుగుతున్నారు అంటేనే ఆ తల్లి పెట్టినటువంటి భిక్షే. ఆ తల్లిని ఇంకా మీరు తేలిక ఇబ్బంది పెడితే ఆ కాస్త ఉన్న సంతోషం అనేది కూడా కరుమరుగవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఉద్యోగ సమస్యల్లో, శత్రు సమస్యలు ఇలా ఎన్నో రకాల బాధలని మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నిటి కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నిటిని కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలు మోసుకురాబోతున్నారు. ఇక మీ నుదుటిన రాజతిలకం చేరే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. కాబట్టి గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇక ఇవాళ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజులు మీకు దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ బ్రహ్మదేవుడు మీ నుదుటిన ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయాలు మీ మెడలో పడే సమయం దగ్గరలో వచ్చింది. ఎవరికైతే ఓపిక ఉంటుందో ఆ భగవంతుడు వారికి అన్నీ ఇస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్ష్యపడే అంతగా మనకు ఇస్తాడు. ఆ వచ్చే 7 తరాల ఐశ్వర్యం మీకు అంటే ఇప్పుడొచ్చే మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేది 7 తరాల వరకు ఉంటుంది. అయితే ఈ అదృష్టంతో పాటు ఒక చిన్న చేదు నిజం అనేది కూడా బయటపడుతుంది. మకర రాశి వారి జీవితంలో ముగ్గురు పెద్ద దోహతులు అనేవారు తయారయ్యారండి. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే అంటే అది బయట వాళ్ళైతే కాదు. మీకు బాగా కావాల్సిన వాళ్ళే. ఏంటంటే మీకు బాగా దగ్గర వాళ్ళే. వాళ్ళు బయట వాళ్ళైతే కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళే. వీళ్ళు ఏంటంటే పైకి చాలా వరకు మంచిగా నటిస్తూ మీ యొక్క మంచి కోసం మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగును కోరుకునే వాళ్ళులాగా మీ ముందర చాలా వినయంగా విధేయతగా చాలా పద్ధతిగా నటించి చాలా మంచిగా మాట్లాడి మీకోసమే వాళ్ళు కూడా
ఎంతో కొంత నష్టపోతూ ఉన్నట్టుగా మీ ఎదురుగా నటించే వాళ్ళు, మీ ఎదురుగా వాళ్ళ నటన ఎలా ఉంటుంది అంటే, ఇంత మంచి వాళ్ళ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో మీరు కోల్పోతున్నారు. కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం నిజంగా మీరు తెలిస్తే గనక మీరు ఆశ్చర్యపోక తప్పదు. వాళ్ళు పని కట్టుకునల్లా వాళ్ళు ఎంత సర్వనాశనం మిమ్మల్ని చేయాలని చూస్తున్నారు అనేది మాటలో చెప్పలేనిది. మీ ఆస్తి మీద కన్నేసి, మీ కష్టార్జితం మీద కన్ను వేసి, మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా చేసే వారికి అంటే కుదిరినంత వారికి వాళ్ళేంటంటే మీకు చేతనంత వరకు మిమ్మల్ని మీకు మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నలుగురిలో మీ గురించి అంటే మీ ఎదుగుతూ ఉంటే మీ యొక్క మంచితనాన్ని మీ గురించి మాట్లాడుతూ కానీ మీ వెనకాల మాత్రం మీ వెనక గోతులు తోస్తున్నారు. మీ గురించి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని ఎలాగైనా సరే అవమానపరిచి మీరు చేయని తప్పులను కూడా మీరు చేశారు అని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు వేస్తున్నారు. మిమ్మల్ని నలుగురిలో ఎంత చెడ్డవారిగా వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎంతవరకు మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళు అని, మంచివాళ్ళు కాదని ఒక ముద్ర వేస్తున్నారు. అసలు వాళ్ళు మీ ఉప్పు తిని మీకు ఇంత వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పుకోవచ్చండి. వాళ్ళకి మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు. మీకు చేతనంత వరకు వాళ్ళకి మీరు సహాయమే చేశారు. ఎన్నో సార్లు వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు అంటే ఎన్నో దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆదుకున్నారు. వాళ్ళ దగ్గర రూపాయి లేనప్పుడు కూడా మీరు వాళ్ళని ఏదో విధంగా ఆదుకున్నారు. కానీ ఇవాళ మీ ఉప్పు తిని వాళ్ళు మీకు ఎన్నిపోటు పొడిచారు అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, మీ యొక్క ప్రేమ అభిమానం కావచ్చు, పద్ధతులు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు. ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ఒక ప్రతీదీ కూడా వాళ్ళలో మీకు ఉండే చిన్న సామాన్య విషయం కూడా వారికి అది చాలా గొప్పదిగా కనిపిస్తుంది. తెలియకుండా అది ఒక అసూయగా పుట్టిస్తుంది. అలా ప్రతిదీ కూడా వాళ్ళేంటంటే, మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళేంటంటే పెద్దదినలాగా చూసి, వాళ్ళు మీ మీద ఒక ప్రతీకారంలా పెంచుకొని, మీకు ఆ నవ్వులు, ఆనందాలు, ఆ సంతోషాలు అనేవి లేకుండా చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారండి. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తుల్ని మీరు దూరంగా పెట్టినప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు వాళ్ళతో బంధాలు తెంచుకోగలుగుతారో, ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టీ, ఎం అనేటువంటి అక్షరాలే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానమని చెప్పడం లేదు మేము. ఈ అక్షరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మీ మీద కాస్త విధిగా ఉన్నా కూడా అంటే కొన్ని సందర్భాలను బట్టి అతి ప్రేమను నటించడము, లేకపోతే మీ మీద మంచితనంగా మాట్లాడుతూ మీ మనసును గాయపరిచి, నొప్పించినట్టు ఇలా కొన్ని సంకేతాలనేవి మీకు అర్థమవుతాయి. అలాంటి వాళ్ళని మీరు ఇలా అక్షరాలతో మీరు వాళ్ళని గుర్తించగలిగితే మాత్రం గుర్తించి వాళ్ళతో దూరం పెట్టేస్తే చాలండి. ఎందుకంటే వారు మామూలు వ్యక్తులు కాదండి. గుంట నక్కల్లాంటి వాళ్ళు. ఇంకా మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఎందుకంటే మీకు అదృష్టం ఆ నాగదేవతల వల్లే మీకు ఈ యొక్క అక్షరాలు ఉన్నటువంటి ఆ పేరుతో జాగ్రత్తగా ఉండమని ఈ రూపంలో ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే కాదండి. పూర్తిగా మీకు అంటే అంతో కొంతో కొంత బంధంతో సంబంధం ఉన్నవాళ్ళే. అది మీకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళే. వాళ్ళ ముఖాలు మేము ఏంటంటే అనుకున్నట్టు మాత్రం కాస్త వాళ్ళతో మీరు గనక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ యొక్క అంటే రహస్యాలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వాళ్ళతో పంచుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతీదీ కూడా కుటుంబం సంబంధించిన విషయాలు ఏవి కూడా వాళ్ళతో పంచుకోవద్దండి. వాళ్ళని గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మొద్దు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి ఏంటంటే అధిపతి శని భగవానుడు. అయితే ఈ చిన్న పరిహారం అనేది మీరు పాటించండి. అంటే మీకేంటంటే శుక్రగ్రహణం గనక మీరు ప్రసన్నం చేసుకుంటే చాలు. శుక్రగ్రహానికి అదృష్టంగా సంకేతం. కాబట్టి మకర రాశి జాతకులు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారం అనేది తప్పక పాటించండి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మీరు మీ చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం మొదలుపెట్టండి. అంటే ఒక వాచ్ అండి. మీరు చేతికి ధరించడం వల్ల మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. మీ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం వల్ల మీరు మొదలుపెట్టడం ద్వారా
మనకి జీవితంలో చెడు టయాన్ని తొలగించి మనకు మంచి సమయాన్ని తీసుకురావడానికి ఈ గడియారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. కాలానికి, శుక్రగ్రహానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి, మీరు మీ చేతికి ఎప్పుడైతే ఈ గడియారం అనేది ఒక వాచీ రూపంలో మీ చేతికి పెట్టుకుంటారో, మీకు ఇంకా కూడా బాగా కలుసుబాటు ఉంటుందండి. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీరు చేతికి తప్పకుండా ధరించడం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇలా ప్రతిసారి అండి కుదిరినంత వరకు ఎక్కువ సమయం ఆ వాచ్ అనేది మీ చేతికి ఉంచడానికి ప్రయత్నం అనేది చేయండి. అలా మీరు ఖరీదైనటువంటి వాచ్ అంటే అలా ఉంచుకోవడం వలన మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే మంచి సమయం అనేది మీకు మొదలవుతుంది అని చెప్పుకోవచ్చండి. చాలా వరకు కూడా మీకు చాలా మంచి అంటే ఆ ఒక్కసారి ఇలా ధరించడం వల్ల ఆ తర్వాత మీకే ఈ మంచివి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం అనేది ఈ మకర రాశి జాతకులు పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొని వస్తుంది. ఇక ఆ తర్వాత ఒక పర్ఫ్యూమ్ అండి. అత్తరు సెంటు బాటిల్ అనమాట. అలాగా ఒక లైట్ పర్ఫ్యూమ్ అంటే మరి ఎక్కువ సువాసన వచ్చేది కాకుండా మంచిగా ఒక కమ్మటి సువాసన వచ్చేట్టుగా ఒక మంచి లైట్ పర్ఫ్యూమ్‌ను మీరు వాడుకుంటూ ఉంటే మంచిదండి. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఈ వ్యాపార స్థలంలో కానివ్వండి, ఎటువంటి రంగంలో పనిచేసే వాళ్ళైనా సరేనండి. మీరు ఇలా స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటారు కదండీ! ఆ తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత కాస్తంత లైట్ పర్ఫ్యూమ్‌ని మీరు మీ బట్టలకు రాసుకుంటే చాలండి. ఎందుకంటే ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కడైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర నుంచి మంచిగా వెదజల్లే ఆ సువాసన ఏంటంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి నెగెటివ్‌ని కూడా తొలగించి అది మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ పర్ఫ్యూమ్. దానివల్ల మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీకు చేయి జారిపోయిన అవకాశాలు కూడా మళ్ళీ మీ చేతికి అందుతాయండి. కాబట్టి లైట్ పర్ఫ్యూమ్‌ని కూడా మీరు తప్పకుండా స్నానం చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో అయినా వాడుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మీకు ఇలా ఏంటంటే పని మీద వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్‌ని మీరు ఖచ్చితంగా వాడుకోండి. ఇక ఆ తర్వాత తప్పకుండా ఒక తెల్ల కర్చీపుని మీరు మీ యొక్క జేబులో తప్పకుండా ఉంచుకోండి. తెలుపు అంటే శుక్రగ్రహానికి సంబంధించింది. చాలా ఇష్టమైంది కూడా లక్ష్మీదేవికి. తెలుపు అంటేనే మనశ్శాంతి. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజండి మీరు ఏంటంటే తప్పకుండా ఒక తెల్లటి కర్చీపును అంటే తెల్లపు రూపమైనా సరే అండి మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల లక్ష్మీదేవికి స్వయంగా మీ దగ్గరే ఉన్నట్టే. మీకు బాగా కలిసి వస్తుంది. నెగెటివ్‌ని దూరం చేస్తుంది. ఒక మంచి పాజిటివ్‌ని మీకు అందజేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మకర రాశి వారు మీరు మీ బొటనవేలు యొక్క కింద భాగాన్ని రుద్దండి. మీ బొటనవేలు ఏంటంటే బొటనవేలు యొక్క కింది భాగంలో శుక్రగ్రహం ఉంటుంది. అక్కడ రుద్దినట్లయితే అక్కడ వేడి పుడుతుంది. అలా శుక్రగ్రహం అనేది యాక్టివ్ అవ్వడం వల్ల మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ యొక్క గ్లామర్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీకు కొంచెం మీ యొక్క గ్లామర్ కాస్త అటు ఇటుగా ఉంటుంది. అందంగా ఉండాలని చెప్పేసి ఏ వయసు వారికైనా సరే, ఆడవారైనా సరే, మగవాళ్ళైనా సరేనండి. మేము ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, నలుగురికి మేము కనిపించాలని చెప్పేసి ప్రతి మనిషి కూడా మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది. అయితే మీ యొక్క పరిస్థితి వల్ల, మీ యొక్క టెన్షన్స్ వల్ల, మీకు మానసిక ప్రశాంతత వల్ల, ఇయన్నీ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్లే, మీ యొక్క ఆలోచనల వల్ల, మీ యొక్క అందం అనేది చాలా వరకు దెబ్బతినింది. కాబట్టి మీ యొక్క ఆ పాత గ్లామర్ ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడానికి ఆ బొటనవేలు కింద భాగాన్ని మీరు గనక రుద్దినట్లయితే అక్కడ బాగా వేడి పుడుతుంది. దానివల్ల శుక్రగ్రహం యాక్టివ్ అవుతుంది. దానివల్ల మీకు ఏదైనా సరే అండి పోయిన గ్లామర్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఇక అలానే అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. అలాగే మకర రాశి వారు ఈ చిన్న పని కూడా చేయాలండి. ఏంటంటే మీకు ఎప్పుడైనా సరేనండి ఇతరులు మీరు పొరపాటున కూడా దూషించడం మాట్లాడవద్దు. పొరపాటున కూడా ఎదుటి వాళ్ళని మన మాటల ద్వారా కావచ్చు, మీ చేతల ద్వారా కావచ్చు, ఎదుటివారికి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోండి. మీ వల్ల ఎవరైనా సరే కన్నీరు కార్చినా, వారికి మనస్సు అనేది అంటే బాధపడినా సరే, వాళ్ళ యొక్క మాటల వల్ల మనం ఎంత బాధపడితే మీకు ఎలా ఉంటుందో, అలాగే మీ వల్ల కూడా ఎదుటివారు బాధపడకుండా చూసుకోవడం అనేది కూడా మన కర్తవ్యం అండి. అలా బాధిస్తే మాత్రం కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొన్ని దోషాలనేవి మనకి పట్టుతాయండి.
కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంకా ఈ చిన్న చిన్న నియమాలు, ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకొని వీటిని పాటించడం వల్ల గొప్పగా అంటే మన మనసులో మనం అనుకుంటూ ఉంటాం. వినగానే ఈసారి మీ నుంచి మేము జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇవి చేస్తాము. ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ పొరపాట్లు చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఏంటంటే క్షణంలో మళ్ళీ మన మనసు అనేది చేజారిపోతుంది. కాబట్టి మన మనసును నియంత్రించుకొని ఖచ్చితంగా ఇవి పాటిస్తే చాలండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అయితే ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కాబట్టి ఏదైనా శనివారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి వస్త్రం ఏదైనా కర్చీప్ కావచ్చు, ఏదైనా సరే ఒక రవిక ముక్క కావచ్చు. ఎర్రటి ఒక చిన్న ముక్కను కట్ చేసుకొని సరే తీసుకొని దాంట్లో ఒక వెండి నాణెనండి మూటలాగా కట్టి దానిపై గోధుమలు లేదా బెల్లం వేయండి. ఈ పాత్ర మీ ఇంట్లో వాయువు మూలంలో ఉంచి లక్ష్మీ పూజ చేయండి. అలాగే కనకధర సూత్రం కూడా మీకు నిత్యం పఠిస్తే చాలు. ఇలా చేయడం వల్ల మీకు ధనపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మీకేంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి శుక్రగ్రహం అనేది మీ జాతకంలో బలోపేతం మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకొని వస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆదేశంతో మీకు తిరగలేని అదృష్టం పడుతుంది. మీ యొక్క తలరాతలే మారుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి కూడా తప్పకుండా పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదండి. అలాగే ఆ నాగదేవతలను కూడా మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అంటే మీ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చుండు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ నెలసరి సమయంలో కొంచెం రోజులు వాళ్ళు పనులకు దూరంగా ఉండండి. ఆ సమయంలో పూజ అనేది చేయకూడదు. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చేయాలి ముఖ్యంగా. అలాగే ఆ సమయంలో ఎక్కువగా నెగెటివ్ అనేది మాటలు అనేవి కూడా మనం మాట్లాడుకోకూడదు. భార్యాభర్తలో కూడా బ్రహ్మచర్య అనేది కొన్ని సందర్భాల్లో అంటే మీరు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు, నోములు చేసేటప్పుడు, ఆచరించేటప్పుడు తప్పనిసరిగా బ్రహ్మచర్య కొన్ని నియమాలు పాటించాలి. అలాగే మీకు దగ్గరలో నాగదేవతల విగ్రహం ఉంటే గనక అంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేసి అక్కడ జంట నాగుల విగ్రహాలు దగ్గర అంటే పాలతో అభిషేకం చేసి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీరు వాటి యొక్క తోకల దగ్గర ఒక జిల్లుడు ఆకుల మీద బెల్లం ముక్కను పెట్టి చక్కగా మీరు జంట నాగుల పూజలు అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. అలాగే మీ దగ్గరలో పుట్ట ఉంది అనుకోండి. ఆ పుట్టలో పాలు పోయండి. ఇలా నాగదేవతలకు చక్కగా పూజలు చేసుకోండి. అలాగే శివపార్వతుల పూజ కూడా చేసుకోండి. సోమవారం రోజుల్లో ఇలా శివపార్వతుల్ని గనక మీరు నిత్యం ఆరాధిస్తే చాలండి. మీ దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి కూడా అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడు మెడలో మనకు నాగుపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడే నాగదేవతలు శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు, వ్రతాలు, పరిహారాలు కావచ్చు, మీరు చాలా వరకు కూడా శుద్ధిగా చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం శుద్ధితోనే చేశాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు, నెగెటివ్‌ని పెంచే వస్తువులు ఇలా ఏమైనా ఉంటే గనక వాటిని తీసి పడవేయండి. దేవుడి దగ్గర శుభ్రం చేసే వస్త్రాలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి. ఎలా పడితే అలా ఉండకూడదండి. చిత్రపటాలు ఏవైనా సరే, పుస్తకాలు కావచ్చు, ఏవైనా సరే అంటే అంటుకోవడం, ముట్టుకోవడం అలాంటివి చేయకూడదు కొన్ని కొన్ని సమయాలలో. చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే మీరు పూజలు, వ్రతాలు, నోములు ఆచరించండి. ఇలాంటివి చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలండి. మీకున్నటువంటి సంతాన దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవి త్వరగా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహ గడియలు కూడా దగ్గర పడతాయి. మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల అనేది మీకు ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇలా అన్ని రకాలుగా కూడా సంతోషంగా ఉంటారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి తప్పనిసరిగా ఆచరించండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. చూసారు కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ గనక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.